ఉదయం లేస్తే మనం ఎంతోమందిని చూస్తుంటాం. పక్కోడి లైఫ్ని పట్టించుకోలేంత బిజీలో ఉన్నప్పటికీ కొన్ని క్యారెక్టర్స్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. ఈ మధ్య నేను చూసిన ఆ 2 క్యారెక్టర్స్ నన్ను బాగా అట్రాక్ట్ చేశాయి. ప్రేమ కావచ్చు, పెళ్ళే కావచ్చు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్కే బ్రేకప్ చెప్పుకునే ప్రేమ జంటలు, డివోర్స్ వరకు వెళ్ళే పెళ్లి జంటలను చూసిన నేను వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ అండ్ మెచ్యూరిటీ చూసిన తర్వాత ముచ్చటేసింది. ఇంతకీ నేనెవరు అనే కదా మీ డౌట్? అల్లం వెల్లుల్లి మనం గ్రైండ్ చేసుకుంటేనే బిర్యానీ టేస్ట్ అదిరిపోతుంది. నువ్వు ఎలా అన్నా చెయ్యవే, కానీ తినేలా చెయ్యి. తిన్న తర్వాత తిరిగేలా చెయ్యకు. హే, నీకు కూడా వచ్చా జోకులు? ఏంటి జోకా? పోయినసారి నువ్వు చేసిన బిర్యానీ తిని ఆఫీస్కి వెళ్ళడానికి 5 రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అయినా మీ ఇంటికి రావాలంటేనే భయం వేస్తుందే బాబు. ఏదో సండే కదా బతిమలాడుతున్నావని వచ్చా, పైగా అర్జున్ కూడా రమ్మన్నాడని. హే, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. పార్టీ ఎలా జరిగింది? బాగా జరిగింది. మంచిది. నైట్ టైం ఎంత అయింది వచ్చేసరికి? 2:30. 2:30. కాదు నిత్య, నీ మెదడేమన్నా మోకాలు జారిందా? నాకు అర్థంగా కడుగుతాను. మరి స్కూల్ పిల్లలా బిహేవ్ చేస్తున్నావు. నీకు 10 times కాల్ చేశాను నేను. కాల్ లిఫ్ట్ చేయడానికి తమరికి టైం లేదు. తమరు బిజీ కదా. అంటే అది ఫోన్ సైలెంట్లో ఉంది, బ్యాటరీ డెడ్ అయింది, ఇలాంటి ఆన్సర్స్ చెప్పావంటే మూతి పగిలిపోద్ది చెప్తున్నా నీకు. పార్టీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడికే వస్తానని ఒక్క మెసేజ్ చేయొచ్చు కదా నాకు. టైం కాని టైంలో ఈ పార్టీలు పబ్బులు మానేయమని చాలాసార్లు చెప్పాను నీకు. నువ్వేమైనా పెద్ద మైసూర్ మహారాణి అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళకపోతే అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ ఆగిపోతాయి అనుకోవటానికి? చూపు చూడు, ఏదో పెడతామో వేసుకొని. రే, ఇప్పుడేమైంది? తెల్లారితే ఇక్కడికి రావాల్సిందే. నువ్వు పదా. లేకపోతే ఏంట్రా, మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడం ఎందుకులే అని పార్టీ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసింది. అరే నీకు మ్యాటర్ అర్థం కావట్లేదురా. నాకు ఒక్క మెసేజ్ చేస్తే నాకు ఈ టెన్షన్ ఉండదు కదా. అయిపోయింది కదా, ఏదో సండే సరదాగా గడుపుతాను పిలిస్తే పద్దాకలు తన మీద పడతావు. రే, నీ పని మీదే ఉన్నారా? మెయిల్ ఐడి సెండ్ చేయి ఒకసారి. నీకు తగ్గ రింగ్ టోన్ పెట్టుకున్నావురా. అంటే టెన్షన్స్ రిలాక్స్ కోసం రింగ్ టోన్స్ అప్పుడప్పుడు తప్పమా. అయినా ఏంటే వాడు సెన్స్ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. నేనున్నానని కూడా లేకుండా. చూడు, ఏదన్నా ఉంటే పర్సనల్గా చెప్పుకోవాలి, అంతేకాని ఇలా వేరే వాళ్ళ ముందు తక్కువ చేసి మాట్లాడతారా చెప్పు? స్టార్ట్ అయింది. అరే, నీ పెళ్ళానికి ఏం పనిబాటు ఉండదారా? ఇప్పుడు చూడు ఏదో పెట్టాలని చూస్తా ఉంటది. అరే, మరి సీరియల్ విలన్లా తయారవుతుందిరా బాబు. రోజు ఇలానే బిహేవ్ చేస్తున్నాడే. నన్ను వదిలించుకోవాలని ఈ స్టంట్లు. వాడు అన్నేసి మాటలంటున్నా కూడా పట్టుపట్టి ప్రేమ కోసం పాకులాడుతున్నావు చూడు. నీదే ట్రూ లవ్ అంటే. అదే నేనైతేనా కూరలో కరివేపాకు తీసి పడేసినంత ఈజీగా ఎప్పుడో బ్రేకప్ చెప్పేదాన్ని. నాకు బ్రేకప్ చెప్పాలనే ఉందే, కానీ చెప్పలేను. ఏమే? అప్పుగా అని చెప్పి 5 లక్షలు తీసుకున్నాడే. ఇప్పుడు బ్రేకప్ చెప్తే మనకి 5 లక్షలు బొక్క. 5 లక్షలా? ఓ, అందుకా వాడెన్ని మాటలంటున్నా సైలెంట్గా ఉంటున్నావు. అవును. అలాని ఊరికే వదిలేస్తామా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడదాం. వాడు యూట్యూబ్లో వీడియో పెడతానంటున్నాడే. ఏం వీడియోనే? కొంపదీసి మీ ఇద్దరు పర్సనల్ వీడియోనా? చిచి, అదేం లేదు. మరి వాడిని నేను ఫిజికల్ గా వాడుకొని వదిలేశానని యూట్యూబ్ లో వీడియో పెడతానంటున్నాడే. నిజంగా వాడు అలా చేశాడంటే నా పరువు, మా ఇంటి పరువు అంతా పోతుంది. అలా అని ఊరికే వదిలేస్తామా? ఏదో ఒకటి చేద్దాం. సూసైడ్ చేసుకుంటా అంటున్నాడే. ఇంకేం, నీ దరిద్రం పోతుందిగా. దరిద్రం స్టార్ట్ అయ్యేదే అక్కడ. వాడికేంటి, సచ్చి స్వర్గానికి పోతాడు, నేనే జైలుకి పోవాలి. వాడు చేస్తే నువ్వెందుకు జైలుకి పోతావే?
సూసైడ్ నోట్లో నా పేరు రాసి చేస్తా అంటున్నాడే. ఏ చచ్చేవాడు చెప్తాడా? సచ్చైనా సాధించే రకం అంటాం కదా, వీడు అదే టైపు, సచ్చైనా సాధిస్తాడు. వామ్మో, ముచ్చునాయళ్ళు 3 లోకాలు ముంచుతారంటే ఇదేనేమో. ఇప్పుడు ఎలానే? సరిపోయింది. ఇదిగో, మా అన్నయ్యకి తెలిసిన ఒక రౌడీ షీటర్ ఉన్నాడు. నువ్వు కాలో చెయ్యో తీయించేద్దాం. హే, నువ్వేంటే ఇంత వైలెంట్ గా ఉన్నావు? నేనేదో సరదాగా అంటేను. ఏంటి సరదానా? యు మీన్ జోక్? అంటే ఇప్పటి వరకు చెప్పిందంతా అబద్ధమేనా? వాడికి 5 lakhs ఖర్చు పెట్టింది కూడా అదొక్కటే నిజం, మిగతాదంతా సరదా, జోక్. తప్పు నీది కాదే. నీ వెటకారం గురించి తెలిసి కూడా మా ఊర్లో మంత్రాలమ్మ గుడి దగ్గర మేకపోతూ తలూపిన చూడు, నాది. ఆపుతావా? ఎక్కడైనా అమ్మాయికి అబ్బాయి ఖర్చు పెడతాడు, నువ్వేంటే ఇలాగా? అలా అని రూల్ ఏమన్నా ఉందా? నా వాడేవాడు, నేనే కదా అన్ని తనకి. నేను తప్ప ఎవరు చూసుకుంటారు? అదే కదరా తనలో నాకు బాగా నచ్చిన విషయం. నాకేం కావాలన్నా కూడా నాకంటే తనకే బాగా తెలుసురా. తను నా కోసం ఏం చేసినా కూడా ఒక అమ్మాయి చేసినట్టుగా అనిపించదురా, మా అమ్మాయి దగ్గరుండి చూసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఆ రకంగా చూసుకుంటే నిత్య విషయంలో నా అంత అదృష్టవంతుడు ఇంకెవరు ఉండర్రా. అమ్మా నాన్నని దూరం చేసిన దేవుడు నిత్య నీకు దగ్గర చేశాడు అనిపిస్తుందిరా. ఆలోచిస్తే నాకు కూడా అదే అనిపిస్తుందిరా. అయితే పెళ్లి చేసుకోవచ్చు కదరా, నిత్య కూడా వెయిటింగ్ కదా. అమ్మ కూడా ఒకటే గోల, పెళ్ళి పెళ్ళి అని. ఏంటి పెళ్ళా? ఇప్పుడే ఇలా తిడుతున్నాడంటే ఇంకా పెళ్ళైతే అంతే. ఏ ఆపువే, తనేం ఊరికే తిట్టలేదు కదా. అయినా తప్పంతా నాదే, నేనొక మాట చెప్పుండాల్సింది. అయినా నువ్వు తను తిట్టిందే ఆలోచిస్తున్నావే. అలా కాకుండా ఎందుకు తిట్టాడో కూడా ఆలోచిస్తే తనెంత రెస్పాన్సిబిలిటీగా ఉన్నాడో నీకే అర్థమవుతుంది. అంత కోపం వచ్చిందంటే ఎంత టెన్షన్ పడుంటాడో పాపం. కాకపోతే ఒకటే ప్రాబ్లం, ప్రేమతో పాటు కోపం కూడా ఎక్కువే. కొంచెం కొంచెంగా తగ్గిస్తే సెట్. ఒప్పుకుంటాను రా, నాకు కోపం ఎక్కువే, కానీ నా భాషలో అది కోపం కాదు, కేరింగ్. మనం ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత కేర్ చేస్తాం, ఐ మీన్ అంత కోపడతాం. అరే మెయిల్ పంపించి చాలా చెప్పేది చూసుకోరా. అరే ఈ సీన్ అని పేరున్నోళ్ళు మాక్సిమం చిత్తగాళ్ళే ఉంటారు కదా. వీధిగా 4 ఉంటారు మా వాళ్ళు. ఏమనుకుంటున్నావు తెలుసా? ఇంకొక లచ్చిస్తారా, నాకు హెల్ప్ చేస్తావు? అంత కాస్ట్లీ హెల్ప్ ఏంటి బా? ఆ అద్దు సీన్ గా నువ్వు ఒక్కసారి చూపించరా. ఏరా అందరికి 10 నిమిషాలు అవుద్ది, వాడికి అవదా? ఏంటి నీ ఫ్రెండ్ బాగా కష్టపడుతున్నట్టుంది? తనేమీ తిక్కలది కాదు. నీ విషయంలో నేను స్ట్రాంగ్ గా ఉన్నానా లేదా అని నన్ను టెస్ట్ చేస్తుంది. సారీ నిత్య, నేను ఇష్టం వచ్చినట్టు తిట్టేశాను కదా. నీ తొక్కలో సారీ నాకేమొద్దు. సారీ చెప్పాను కదే. ఓయ్ సరే, నీ సారీ నేను యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఏంటి? లైఫ్ లాంగ్ ఏ కష్టం లేకుండా ఇలాగే ప్రేమగా చూసుకుంటానని నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ నిత్య. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, సంతోషాలుంటాయి, బాధలుంటాయి, కన్నీళ్లుంటాయి, ఆనంద బాష్పాలు ఉంటాయి, చిరాకులు, సర్ప్రైజ్లు, ఇలా అన్నీ ఉంటాయి. వీటిలో నీకు ఇష్టమైన వాటిని నీతో ఉంచుకొని నీకు ఇష్టం లేని వాటిని నీ నుంచి దూరం చేయడానికి నువ్వు ఎంత ట్రై చేసినా అది అవ్వదు నిత్య. కానీ నీ ప్రతి ఎమోషన్లోనూ నీకు తోడుగా నీడగా నేనుంటా నిత్య.